ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నవంబర్ మాసంలో మనము వివిధ క్రైస్తవ సిద్ధాంతాలు అన్నటువంటి శీర్షికల అనేక అంశములు మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా నేటి ధ్యాన అంశము క్రీస్తు పునరుద్ధానము, ద రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయడలా మరి ఆ, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందామండి. 1 Corinthians chapter 15 verses 3 and 4. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. For I delivered unto you first of all that which I also received, how that Christ died for our sins according to the scriptures, and that he was buried, and that he arose again the third day according to the scriptures. కాబట్టి ప్రియులరా, మరి ఈ యొక్క క్రైస్తవత్వానికి లేకపోతే క్రైస్తవ మరి మతమునకు ఈ యొక్క పునరుద్ధానం అనేటటువంటిది ఒక గుండె లాంటిది. At the heart of Christianity lies the resurrection of Christ. మరి క్రైస్తవ మతం యొక్క గుండె వద్ద, లేకపోతే ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎసెన్షియల్ అని చెప్పి మనం కూడా ప్రాధాన్యమైనటువంటిది, కీలకమైనటువంటిది. మరి పునరుద్ధానం గురించి ఏంటి? పునరుద్ధానము అంటే యేసుక్రీస్తు తన సిలువ వేయబడిన 3వ రోజున మృతులలో నుండి లేచిన సంగతి. యేసు ప్రభు వారు జన్మించాడు, ఈ లోకంలో జీవించి ఉంటున్నాడు, తను చెప్పిన ప్రకారముగానే మరి చనిపోయి తిరిగి 3వ రోజున లేవటం అనేటటువంటి మనం చూస్తున్నాము. పునరుద్ధాన పండుగ ఈస్టర్ మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. మరి ఆయన యొక్క దైవత్వాన్ని మరియు ఆయన బోధనల సత్యాన్ని అది ధృవీకరిస్తుంది. పిల్లలు అఫర్మ్స్ హిస్ డివినిటీ అండ్ ట్రూత్ ఆఫ్ హిస్ టీచింగ్స్. మరి అంతేకాకుండా ఇది క్రైస్తవ సిద్ధాంతానికి పునాది. పిల్లలు ఇట్ ఈస్ ఫౌండేషనల్ టు క్రిస్టియన్ డాక్ట్రిన్, సింబలైజింగ్ విక్టరీ ఓవర్ సిన్ అండ్ డెత్. పాపము మరియు మరణంపై విజయం ని సూచిస్తుంది ప్రియులారా. కాబట్టి ఇది మనము పునరుద్ధానము అన్నప్పుడు క్రీస్తు ప్రభు 3వ దినమున తిరిగి లేవటం అనేటటువంటిది. అంతేకాకుండా మన యొక్క క్రైస్తవ మరి సిద్ధాంతానికి ఇది చాలా పునాది వంటిది. పాపము మరియు మరణం మీద విజయం అన్నటువంటిది అది మనకు వస్తుంది. మరణమాన్ని ముళ్ళు ఎక్కడ, విక్టరీ ఓవర్ డెత్ ప్రియులారా. కాబట్టి అవి మనము గుర్తుంచుకుందాం. మరి గ్రీకు పదము అనస్టాసిస్ అంటే నిలబడటం లేదా లేవటం, స్టాండింగ్ అప్ ఆర్ రైజింగ్. కాబట్టి అది సమాధిపై క్రీస్తు విజయాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. మరి కొత్త ఉనికి స్థితిని, పరివర్తనను ఇది నొక్కి చెప్తుంది పిల్లలు. కాబట్టి అది మరి తిరిగి లెగిచినప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్, పునరుద్ధానపు శక్తి నాకు కావాలని చెప్పి పౌలు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభుని ఎరిగినటువంటి మనం అందరం కూడా ప్రియులారా అటువంటి పునరుద్ధాన బలంతోటి, శక్తితోటి మనము ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మరి అంతేకాకుండా మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఆ పాఠ్య భాగం 1 కొరింథీ 15వ అధ్యాయము 3-4 వచనాల్లో మరి దాని యొక్క చారిత్రక సందర్భం, హిస్టారికల్ కాంటెక్స్ట్ మనం ఆలోచించినప్పుడు కొరింథీలో పునరుద్ధానం గురించి ఆ అపోహలను పౌలు ప్రస్తావిస్తున్నాడు పిల్లలు. Paul addresses misconceptions about the resurrection in Corinth. కాబట్టి ఇది కొరింథీయులకు రాసినటువంటి పత్రిక. అంటే కొరింథీ చర్చి, ఆ సంఘంలో వారికి పునరుద్ధానం మీద అనేక అపోహలు ఉన్నాయి. వాటిని క్లారిఫై చేయటం కోసం మరి ఈ వచనాలు చదువుతున్నాడు. అంతేకాకుండా సువార్త సందేశానికి కూడా ఇది ఒక కేంద్ర బిందువుగా ఉంటుంది ప్రియులారా. మన యొక్క ప్రసంగాలలో, సువార్తలలో మరి ఇది మనం వి నీడ్ టు ఎంఫసైజ్ దిస్ థింగ్, రీఅఫర్మ్స్ ఇట్స్ సెంట్రాలిటీ టు ద గాస్పుల్ మెసేజ్. మన యొక్క గాస్పుల్ మెసేజెస్లో ఈ పునరుద్ధానము
ఇది లేకుండా ఉంటే అది ఏమి శక్తివంతంగా ఉండదు. కాబట్టి క్రీస్తును ఆయన చనిపోయి తిరిగి లేయటం వలన మనకు నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, రక్షణ, విమోచన, పాప క్షమాపణ ఇవన్నీ కూడా దానిలో ఇమిడి ఉన్నాయి. కాబట్టి వి నీడ్ టు ఎంఫసైజ్ the message of this resurrection పిల్లలు. మరి హిస్టారికల్ కాంటెక్స్టే కాకుండా ఇది వేదాంత ప్రాముఖ్యత కూడా ఉంటుంది పిల్లలు. థియోలాజికల్ సిగ్నిఫికెన్స్ మరి యొక్క పునరుద్ధానం లేఖనాలను నెరవేరుస్తుంది. ద రిజరెక్షన్ ఫుల్ఫిల్ స్క్రిప్చర్, దానిని ప్రవచనాత్మక సంప్రదాయానికి అనుసంధానిస్తుంది పిల్లరా, లింకింగ్ ఇట్ టు ప్రొఫాటిక్ ట్రెడిషన్. కాబట్టి ప్రియులారా, ఇది మరి వాక్య లేఖనముల ప్రకారం ఆయన చనిపోయాడు, తిరిగి లెగిచాడు. మరి అంతేకాకుండా అనేక విధములైనటువంటి వాక్యాలతో ఇది ప్రొఫాటిక్ వాటితోటి లింక్ చేయబడి ఉంది. కాబట్టి అది మనం తెలుసుకోవాలా. మరి క్రీస్తు పునరుద్ధానం యొక్క దైవిక అవసరాన్ని మరి స్థాపించింది ప్రియుడు. ఎస్టాబ్లిషెస్ ద డివైన్ నెసెసిటీ ఆఫ్ క్రైస్ట్ రిజరక్షన్. కాబట్టి అది మరి థియలాజికల్గా మనం తెలుసుకునేది. మరి మూడవదిగా పునాది సిద్ధాంతం, ఫౌండేషనల్ డాక్ట్రిన్. మనం క్రైస్తవ సిద్ధాంతాలు తెలుసుకుంటున్నాం. వాటిలో మరి ఈ యొక్క సిద్ధాంతము చాలా ప్రాముఖ్యమైనటువంటి దిస్ డాక్ట్రిన్, రిజరక్షన్, పునరుద్ధానం మొదట ప్రాముఖ్యత కలిగినది. మరి రక్షణ మరియు విశ్వాసానికి కూడా అవసరం ప్రియులారా. ద రిజరక్షన్ ఈజ్ ఆఫ్ ఫస్ట్ ఇంపార్టెన్స్ అండ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ సాల్వేషన్ అండ్ ఫెయిత్. మరి ఇక్కడ మరి కొన్ని ఇతర బైబిల్లో కూడా మనం చూసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 5-6 వచనాల్లో చూస్తే, దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభు పండుకొనిన స్థలమును చూద్దామని చెప్పి అక్కడ మనం చెప్తున్నారు ప్రియులారా. మరి ఇక్కడ ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగానే ఆయన లెగిచాడు. హీఈస్ నాట్ హియర్, హీ హాజ్ రీజన్ జస్ట్ యాజ్ హీ సెడ్ అని చెప్పినటువంటి రీతిగా పిల్లల మూడో దినమైన పునరుద్ధానుడు అయి ఉంటున్నాడు. కాబట్టి అది ఖాళీ సమాధి అక్కడ మరి ఉంటున్నది పిల్లల. అది హిస్టారికల్గా మరి అన్ని విధాలుగా కూడా ఇప్పటికీ కూడా మరి అక్కడ సందర్శించినటువంటి వాళ్ళు ఖాళీ సమాధిని చూడవచ్చు. ఆ దేవుడు నాకు కూడా అది చూడటానికి అవకాశం ఇచ్చి ఉంటున్నాడు పిల్లారా. మరి ఆ రీతిగా మరి అందరి యొక్క గొప్ప గొప్ప వాళ్ళందరి యొక్క సమాధులు మూయబడి ఉంటున్నాయి. కానీ యేసు ప్రభుదైతే తెరవబడినటువంటి సమాధి, ఎంటీ టూంబ్. మరి రోమా 6:4 వచనంలో కూడా, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరి అంతేకాకుండా మరి కాబట్టి మనం ఆయనతో పాతి పెట్టబడ్డాం ప్రియుల. మనం buried in our sins, buried with him by baptism into death, that just as Christ was raised up from the dead by the glory of the Father, even so we also should walk in newness of life. మనం కూడా పిల్లారా ఆ రీతిగా ఆ కొత్త జీవితంతో మనం జీవించవచ్చు. ఒక నిరీక్షణ ఉంటున్నది. మరి ఇంకా పాత జీవితము, పాత అలవాట్లు, పాత స్వభావము, పాపపు స్వభావము దాంట్లో ఉండక్కర్లేదు. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పిల్లారా. నూతన లైఫ్ స్టైల్, ఒక మీనింగ్ తోటి ఎంత అర్థవంతంగా మనం జీవించవచ్చు, ఒక గురి గమ్యం కలిగి జీవించవచ్చు. మరి 1 పేతురు 1:3 వచనంలో కూడా, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. కాబట్టి ప్రియులారా, మరి ఈ యొక్క వాక్యం ద్వారా మనకు పునరుద్ధానం ద్వారా సజీవ ఆ నిరీక్షణలోకి ఒక కొత్త జన్మ ప్రియులారా, న్యూ బర్త్ ఇంటూ ఎ లివింగ్ హోప్ త్రూ ద రిజరక్షన్. కాబట్టి మనం కూడా ప్రియులారా అటువంటి ఆ పునరుద్ధాన బలంతో, శక్తితోటి, నూతన జన్మ అనుభవంతో ఈ లోకంలో జీవించాలనేది ఆయన యొక్క ఆశ. మరి కొంతసేపు మరి యొక్క అప్లికేషన్ ఆలోచించినప్పుడు ఏ రీతిగా మనం అన్వయించుకోవచ్చు. మరి హోప్ ఇన్ డిస్పైర్, నిరీక్ష ఆశలో మరి నిరాశలో నిరీక్షణ.
పునరుద్ధానం అనేటటువంటిది మన చీకటి క్షణాలలో మనకు నిరీక్షణ కలుగజేస్తుంది ప్రియులారా. మరి ఆయన కోపము ఆ నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిల్చును. సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రి ఎండినను, ఉదయమున సంతోషము కలుగును. మరి కీర్తనల 30వ అధ్యాయం 5లో చూసినట్లయితే చూడండి, సుదీర్ఘ రాత్రి తర్వాత తెల్లవారుజాము. కాబట్టి ఆ రీతిగానే పిల్లారా, రాత్రి ఉండినను సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. మన యొక్క జీవితాలు కూడా ఒకవేళ దుఃఖంతోటి, దిగులుతోటి, ప్రియులారా, ఆ, ఆ, ఐక విచారాలతోటి ఈడతో ఉన్నట్లయితే ప్రభువుని అంగీకరించినప్పుడు మనకు శక్తి, బలము, నిరీక్షణ ఎంతో ప్రియులారా. మరి ప్రభు కొరకు జీవించటం, ప్రభువుని మహింపరచడానికే మనం ఈ లోకంలో మన శేష జీవితాన్ని గడుపుతాం ప్రియులారా. కాబట్టి అంతేకాకుండా మరి మార్పు, పరివర్తన కూడా పునరుద్ధానం ద్వారా ఆధ్యాత్మిక పునర్జన్మను అనుభవించవచ్చు ప్రియులారా. వీ కెన్ ఎక్స్పీరియన్స్ స్పిరిచువల్ రీబర్త్ త్రూ ద రిజరక్షన్. సీతాకోక చిలుకను మనం చూసినట్లయితే ఏ రీతిగా రూపాంతరం చెంది అది గొంగళి పురుగుగా మారుతుంది. ఎ క్యాటర్ పిల్లర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ ఎ బటర్ఫ్లై. సీతాకోక చిలుకగా పిల్లల రూపాంతరం చెందటం ఆ గొంగళి పురుగు. మరి అదే రీతిగా మనం కూడా పిల్లలు ఎంతగా ఆయన యొక్క ఆ రూపంలోనికి పిల్లల ప్రేమను కలిగి, కరుణను కలిగి, జాలి కలిగి మరి ఈ లోకంలో పిల్లల మనం క్రీస్తును చూపిస్తాము. ఆయన యొక్క బోధలో మరి ఇతరులకు చాటి చెప్తుంటాం పిల్లల. మరి అంతేకాకుండా పిల్లల రూపాంతరం అనేదే కాకుండా మార్పు అనేటటువంటిదే కాకుండా మూడవదిగా రక్షణ యొక్క హామీ, అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ నిశ్చయిత పిల్లల పునరుద్ధానం ఏంటంటే క్రీస్తు శాశ్వత జీవితాన్ని మరి ఆయన మనకు హామీ ఇస్తున్నాడు. రిజన్ క్రైస్ట్ గ్యారంటీస్ ఇటర్నల్ లైఫ్. మరి నిత్య జీవం పిల్లారా, మనకు ఆ యొక్క నిత్య జీవం అనేటటువంటిది మనకు ఇవ్వబడుతుంది. కాబట్టి ముగింపుగా పునరుద్ధానం మన విశ్వాసానికి మూల స్తంభమై ఉంటున్నది. ద రిజరెక్షన్ ఇస్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ అవర్ ఫెయిత్. మరి ఇది వ్యాలిడేట్స్ బిలీవ్స్, ఎనర్జైజెస్ హోప్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ లైఫ్స్. కాబట్టి ప్రియులారా, ఇది ఏ రీతిగా నమ్మకాలను ధృవీకరిస్తుంది, నిరీక్షణను మరి ఎంతో శక్తివంతంగా చేస్తుంది, మరియు జీవితాలను మారుస్తుంది ప్రియులారా. కాబట్టి ఆయన జీవిస్తున్నందున మనం కూడా మరి ఉద్దేశంతో మరియు నమ్మకంతో జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన, ఈరోజు వాక్యం బట్టి వందనాలు. మరి క్రీస్తులో ఉన్నటువంటి పునరుద్ధానమును గురించి తండ్రి మేము తెలుసుకొని ఉంటున్నాము. ఇది మరి క్రైస్తవ సిద్ధాంతంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రభు, కేంద్ర బిందువు అయి ఉంటున్నది, మూలమై ఉంటున్నది ప్రభు. గొప్ప నాయన వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. గొప్ప నాయన ఎటువంటి మార్పు, ఎటువంటి ప్రభు రక్షణ, మారు మనసు, రక్షణ నిశ్చయిత తండ్రి క్రీస్తు ద్వారా తండ్రి మాకు ఇస్తున్నారు ప్రభు. మీరే సహాయం చేయండి. ఎంతమంది నిరాశ నిశ్చయాలతో ఉంటున్నారు, అధైర్యంతో ఉంటున్నారు. యేసు నామంలో ప్రభువాన్ని దర్శించండి. పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి. మీ కొరకు బలం కలిగి, శక్తి కలిగి గొప్ప కార్యాలు చేయడానికి సహాయం చేయండి. ఎంతమంది అస్వస్థలు ఉంటున్నారో ప్రభు, వారికి స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. ఈ దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నాన్న మీకు అందరికి కూడా వందనాలండి. ఈ వాక్యం ద్వారా మీరు మేలు పొందితే మరి ఈ యొక్క లింక్ను ఇతరులకు కూడా షేర్ చేసుకొని మరి ఈ యొక్క పరిచర్యలో మరి సహకరించవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.